మీకు మేలు కలుగుపోవడానికి కారణం మీ పాపములే. మీ పాపాలు పోయినప్పుడు మీ రోగాలు, మీ సంకటాలు కుదర్చబడతాయి, మీ సమస్యలు తీర్చబడతాయి, మీరు చేయనిదంతా సఫలమవుతుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అటివాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండను. అతడు చేయునదంతయు సఫలమగును. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తే సెలెక్ట్ అవుతావు, నువ్వు పరీక్ష రాస్తే పాస్ అవుతావు, నువ్వు బిజినెస్ పెడితే వర్ధిల్లుతావు, నువ్వు ఇల్లు కట్టుకుంటే సంతోషంగా అందులో ఉంటావు, నువ్వు కారు కొనుక్కుంటే యాక్సిడెంట్లు అవ్వకుండా అందులో తిరగలుగుతావు. నీవు చేసేదంతా, నీ సంపాదన అంతా దీవించబడాలంటే వాక్యానుసారంగా జీవించు. అది ముఖ్యం. ఆశీర్వదించి ప్రభువా అని అడగటం వల్ల సరిపోదండి. దేవునికి ఇష్టంగా మనం జీవించినప్పుడు మన బాధలన్నీ, మన కష్టాలన్నీ, మన శ్రమలన్నీ, మన చిక్కులన్నీ, మన ఇబ్బందులన్నీ ఆయన పరిచేవాడిగా ఉన్నాడు. మన బాధల్లో నుంచి మనల్ని విడిపించేవాడిగా ఉన్నాడు.